ఉప్పల్ చౌరస్తా నుండి పీర్జాదిగూడ మీదుగా రింగ్ రోడ్డు వరకు ఈ రూట్లో ప్రజలు వెళ్లాలంటే నరకం చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి 100 కోట్లు మంజూరు చేస్తే కాంట్రాక్టర్ దివాలా తీసి సతాయిస్తున్నాడు. కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య వల్ల బీటీ రోడ్డు ఫార్మేషన్ కాకపోవడం వల్ల బిల్డింగ్లకు కంపెన్సేషన్ రాకపోవడం వల్ల ఇలా ఈ రోడ్డుకు ఉన్నంత గ్రహణం దేనికి లేదు. కొన్ని రోజులు కాంట్రాక్టర్ అధికారులు కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్లి సతాయించారు. ఏదేమైనప్పటికీ ఇబ్బంది పడుతున్న మాత్రం ఈ ప్రాంత ప్రజలు. బైక్ పై వెళ్లే వారికి నడుములు పోతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షం పడితే రోడ్లు చెరువులాగా మారిపోతున్నాయి. రోడ్డు వేయకపోవడం వల్ల షాపులో మట్టి పేరుకుపోతోందని నేను మంత్రిని కలిసి నితిన్ గడ్కరీకి చెప్తే వారు ఫ్లైఓవర్ కు ఇరువైపులా రోడ్ల నిర్మాణానికి డబ్బులు మంజూరు చేస్తానని చెప్పారు. వినాయక చవితి లోపు ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డును సిద్ధం చేసేందుకు ఈ రోజు పర్యవేక్షించామని తెలియజేశారు. स्विमिंग करना ఇటువైపు బీటీ రోడ్ ఫార్మేషన్ కాకపోవడం వల్ల కొన్ని రోజులేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేదని, కొన్ని రోజులేమో బిల్డింగ్లకు కంపెన్సేషన్ రాలేదని, కొద్ది రోజులేమో కొంతమంది బిల్డింగ్లు కూలగొట్టలేదని అనేక అంటే ఎన్ని దీనికి ఉన్నంత గ్రహణం ఈ రోడ్డుకున్నంత గ్రహణం ఎవరికి లేదు కావచ్చు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ సతాయించిండ్రు, అధికారులు సతాయించిండ్రు, అక్కడక్కడ కొంతమంది వ్యక్తులు సతాయించిన కోర్టుకు పోయి ఏది ఏమైనప్పటికీ కూడా సఫర్ అవుతున్నది మాత్రం ఈ ప్రాంత ప్రజలు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలతో పాటుగా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా వరంగల్ ప్రయాణం చేసే ప్రజలు కాబట్టి తక్షణమే దీన్ని చేయించడానికి మేము రోజువారీగా సమీక్ష చేసి పూర్తి చేస్తాం. ఇది అటువైపు ఇటువైపు ఫస్ట్ అయితే రోడ్డు దుమ్ము లేవకుండా ఉండాలంటే, ఈ వర్షాకాలంలో చెరువులాగా మారకుండా ఉండాలంటే గతుకుల లేని రోడ్డు వేయడానికి ఫస్ట్ అయితే ప్రయత్నం చేస్తాం. ఆ తదుపరి బ్రిడ్జ్ కోసం ప్రయత్నం చేస్తాం.